వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ఈరోజు మనతో పాటు రాయకోడ్ మండల కేంద్రం రాధాకృష్ణ పాఠశాల కరస్పాండెంట్ పాండు సార్ గారు మనతో పాటు ఉన్నారు. విద్యా వ్యవస్థ మీద అట్లానే విద్యార్థుల మార్పు మీద కావచ్చు, సొసైటీ మార్పు మీద కావచ్చు, కీలకమైనది విద్యా వ్యవస్థ. దాని మీద వాళ్ళు కరస్పాండెంట్గా ఉన్నారు, స్కూల్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా రాయకోడ్ మిత్రుడు, ఇక్కడ పాఠశాలలో టీచింగ్ చేసినటువంటి దుర్గారామన్న గారు ఇచ్చిన సమాచారం మేరకు మీరు అంతటా ఒక ఇంటర్వ్యూలు అనేది జరుగుతున్నాయి. ఒకసారి మమ్మల్ని కూడా ఆలోచన చేయండి అని చెప్పేసి అనడంతో వాళ్ళ సార్ని కలవడం కూడా జరిగింది. చూద్దాం వాళ్ళు ఎట్లా అంటే స్కూల్ని ఎట్లా నడుపుతున్నారు అనే అంశాల మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. బయట చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. బిజినెస్ చేయాలంటే అన్ని రకాలు ఏదైనా చేసుకోవచ్చు. అన్ని బిజినెస్ వదిలేసి కేవలం ఈ స్కూల్ని ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక చిన్న ఆశ ఉంటుండే, అయితే డాక్టర్ అవ్వాలి లేదా టీచర్ అవ్వాలి అని. సో డాక్టర్ అవ్వలేకపోయినాం కాబట్టి మనం బైపీసీ చదువుకున్నాం కదా. సో ఎంబీబీఎస్ తర్వాత మనం ప్రిఫర్ చేసేది బీడీఎస్ తర్వాత బీ ఫార్మసీ ఇట్లా ఉంటాయి. సో బీ ఫార్మసీ చేశాను. బీ ఫార్మసీ చేసిన తర్వాత టీచర్ అయ్యే ఆప్షన్ లేదు. టీచర్ ఆప్షన్ లేదు కాబట్టి నా డ్రీమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందన్న ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్కూల్ స్టార్ట్ చేశారు. ఎక్కడికే నేను టీచ్ చేయాలి, టీచింగ్ ఫీల్డ్ లో ఉండాలి. అది రాకపోయినా నేను టీచర్ అవ్వలేకపోయినా కానీ టీచింగ్ ఫీల్డ్ లో ఉండాలి అన్న ఉద్దేశంతో చివరిగా టీచర్ అయ్యారు సొంతంగా పెట్టుకొని. టీచర్ కాలేదు, కరెస్పాండెంట్, కానీ ఎంతో మంది టీచర్స్ ని అంటే అదే అవును ఈ ఫీల్డ్ లో ఉన్నాం. ఎటికల్లీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం. ఎప్పుడు స్థాపించారు ఇది? 2014 లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి 14-15 అకాడమిక్ నుంచి స్టార్ట్ చేసాం. అడ్మిషన్ మీరు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చిన స్పందన ఎట్లుంది? అంటే పుట్టగొడులో పుట్టుకొస్తున్న స్కూల్లో అని అంటారు అప్పుడే. ఆ సందర్భంలో మీరు స్కూల్ పెట్టినప్పుడు స్పందన ఎట్లుంది? విద్యార్థులు అడ్మిషన్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? పెట్టినప్పుడు అబ్బా ఎందుకు పెట్టినారు అనిపించిందా, లేదంటే పెట్టి మంచి పని చేసిన అనిపించిందా, లేదంటే స్టూడెంట్స్ ఎట్లా వచ్చారు, పేరెంట్స్ ఎట్లుంటుండే? మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ లోనే అయింది. ఇక్కడ 6th, 7th, 8th క్లాస్ మాత్రమే చదువుకున్నా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ రాయకోడ్లో. సో అప్పుడు పెట్టేటప్పుడు బాగా సర్వే చేస్తున్నాం, నడుస్తుందా లేదా ఎట్లా అని చెప్పేసి. యాక్చువల్గా జూనియర్ కాలేజ్ ఏం లేకపోతుండే. 2013 లో మోడల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. దానికి కూడా సరైన బిల్డింగ్ ఉండేది కాదు. మోడల్ కాలేజ్ అనే గవర్నమెంట్ సెక్టర్, సరైన బిల్డింగ్ ఉండేది కాదు. సో మనం ఎందుకు మంచి బిల్డింగ్ పెట్టి ప్రైవేట్ స్టార్ట్ చేయకూడదు. సో అప్పుడు లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుండే. ఓన్లీ మోడల్ స్కూల్లో కూడా ఓన్లీ 80 మెంబర్స్ మాత్రమే తీసుకునేటోళ్ళు. సో మిగతా పిల్లలందరూ ఆపేసేవాళ్ళు చదువు, లేదా డబ్బున్న వాళ్ళు జైరాబాద్ హైదరాబాద్ పోయేవాళ్ళు. సో ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసినాం, సరే ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో. సో అట్లా ధనరుక్మిణి ఎడ్యుకేషన్ సొసైటీ అనేది స్టార్ట్ చేసి దాని కింద రుక్మిణి కాలేజ్ అనే ఏర్పాటు చేసినాం. చేసినప్పుడు చాలా అన్నారు ఇదేం నడుస్తుంది, ధనరుక్మిణి ఎడ్యుకేషనల్ సొసైటీ. అంటే మీరు పెట్టిన పేరు? ఒక స్కూల్ లేదా కాలేజ్ పెట్టాలంటే ఒక సొసైటీ ఉండాలి. సొసైటీ ఉండాలి. ఆ సొసైటీ కింద నడుస్తుంది. అంటే అమ్మ పేరు రుక్కమ్మ, నాన్న పేరు దానమయ్య. సో ఇద్దరు పేర్లు కలిపితే అట్లా మోడర్న్ గా ధనరుక్మిణి అని వచ్చింది. 100% ఇచ్చింది. అంటే కళాశాల కూడా మీరు రన్ చేసినట్టున్నారు, అది నడిచిందా? క్లోజ్ ఉంది అది. అంటే 8 years రన్ చేసినాం, సక్సెస్ఫుల్ గా రన్ చేసినాము. ఇప్పటివరకు దాదాపు 817 మెంబర్స్ పాస్ అవుట్ ఉన్నారు ఇంటర్మీడియట్ కాలేజ్ లో. ఎన్ని నడిపించారు? 8 years రన్ చేసినాం. 8 years రన్ చేసినాం, కానీ లాస్ట్ ఇయర్ కోవిడ్ తర్వాత క్లోజ్ చేసినాం కాలేజ్. సందర్భం ఎందుకు అట్లా క్లోజ్ అయింది? ఎందుకు క్లోజ్ చేసినామంటే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు 135-140 మెంబర్స్ అడ్మిషన్ అవుతారు. సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి దాదాపు అందులో ఒక 20-30% అమ్మాయిల మ్యారేజెస్ అయిపోతాయి. వాళ్ళు రారు కాలేజ్కి, డైరెక్ట్ ఎగ్జామ్ పెడతామని చెప్తారు. మనకేమో 75% అటెండెన్స్ ఉంటేనే మనం ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. అట్లా కొన్ని ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు, డిఫాల్టర్స్, మనకు సరైన టైంకి ఫీజు రాదు. దాదాపు మనకు 50% మాత్రమే ఫీజు కలెక్ట్. మాక్సిమం స్టూడెంట్స్ పాస్ అయిన విద్యార్థులు అయితే ఉంటారు, వాళ్ళు సర్టిఫికేట్ తీసుకెళ్తారు కదా, అప్పుడు ఎందుకు రాదు కదా? వాళ్ళు ఫీజులు కడతారు కదా. ఫీజులు కడతారు, కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ తీసుకెళ్తారు. పాస్ అయిన వాళ్ళు కట్టేది లేదు. పాస్ అయిన వాళ్ళు మాక్సిమం చదువుకు ముంగటికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 70% ఆపేస్తారు ఇంటర్మీడియట్ తర్వాత ఎడ్యుకేషన్. ఓన్లీ ఒక 30% మాత్రమే తీసుకెళ్తారు. ఆ 30% ఫీజుతోనే మనము శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్ కట్టాలి. ఆ 70% అట్లనే ఆగిపోతాయి. అంటే ఇప్పటివరకు దాదాపు మీరు నమ్ముతారో లేదా కానీ ఇంకా నా దగ్గర 150 సర్టిఫికేట్స్ అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 10,000 ఫీజు వేసుకున్న 15 lakhs డ్యూ. తీసుకోమంటే అక్కడ తీసుకోడు, ఇంటి చుట్టూ తిరిగి నోటీసులు పంపి లాస్ట్కి లాయర్ నోటీస్ కూడా పంపినాం తీసుకోమని, ఆయన తీసుకోలేదు. నా దగ్గర ఉన్నాయి భద్రంగా. నాణ్యమైన విద్య అందాలి అంటే చెప్పినా కదా సార్, మాల్ ప్రాక్టీస్ అది మనం అందించేది.
అందించాలంటే మంచి టీచర్ ఉండాలి సార్, మంచి సబ్జెక్ట్ ఉన్న టీచర్ ఉండాలి. పేరెంట్స్ కూడా సహకారం చేయాలి దానికి. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా పిల్లగాడికి ఆ చదువుకునే అట్మాస్ఫియర్ కలగజేయాలి. ఇప్పుడు కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది, సింగిల్ రూమ్ ఉంటుంది. పాపం దానిలో చాలా మంది అందులోనే పడుకోవాలి, అందులోనే స్నానం చేయాలి, అందులోనే తినాలి, అందులోనే ఉండాలి అంటే చదవడం ఇంపాసిబుల్. చదివే పిల్లలకి ఖచ్చితంగా ఒక సపరేట్ రూమ్ ఉండాలి. రూమ్ అంటే రూమ్ లేకుండా కొంచెం చిన్నగా వాడికి డిస్టర్బ్ లేకుండా ప్లేస్ అన్న ఉండాలి. మీరు స్కూల్ పెట్టిన తర్వాత తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పేరెంట్స్ అంటే స్టూడెంట్స్ నుంచి కావచ్చు, వాళ్ళ కళ్ళలో మీరు ఎప్పుడైనా ఆనందం చూసారు? విమర్శలు కానీ ఆనందం? విమర్శలు ఏమో సార్ చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లల తర్వాత పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, మాకు కామన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే చేసిన మంచి పనికి బాగా చేసావు అని మంచి చెప్తే అలాంటి ఏముంటుంది సార్, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ఏ కరెస్పాండెంట్ కైనా ఏ టీచర్ కైనా రెండు సందర్భాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఒకటి, సార్ మీరు స్కూల్లో ఏం చెప్పట్లేదు, మా పిల్లానికి ఏం రావట్లేదు, మీ స్కూల్ వేస్ట్ అని కొంతమంది మొహం పైన కానీ ఫోన్ రూపంగా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ అంటుంటారు. అప్పుడు బాధపడతాం. కొంతమంది వచ్చి సార్ మీ స్కూల్లో చాలా బాగా చెప్తున్నారు సార్, మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మీ స్కూల్ చాలా బాగుంది సార్ అని చెప్తారు కదా, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇవి రెండే సందర్భాలు ఏ కరెస్పాండెంట్కి ఏ టీచర్కి అయినా వాళ్ళ జీవితంలో ఎదురయ్యి రెండు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎక్కడి వరకు స్కూల్? 10th క్లాస్ వరకు ఉంది సార్. 10th క్లాస్ వరకు ఉంది. ప్రజెంట్ మీరు విద్యార్థులకు ఎలాంటి విద్య అందిస్తున్నారు? మీరు అంటే ఎలాంటి గైడ్ చేస్తుంటారు? అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు మంచి చదువుకోవాలనే చెప్తాం. స్టడీ సర్కిల్ కావచ్చు, ఆటలో కావచ్చు, ఒక స్కూల్కి మంచి చెడు పేరు రావాలి అంటే ఏదో ఒక స్పెషల్ చేస్తారు. ఆ స్కూల్కి వెళ్ళొద్దురా అంటే అతని గ్రౌండ్ లేదా ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మీరు సక్సెస్గా ఉన్నారంటే మీరు సక్సెస్ కారణాలు ఏంటి? సక్సెస్ కారణాలు అంటే మనం మంచి చెప్తాం సార్. ఒకటి కమర్షియల్ కాదు, యాక్చువల్లీ స్కూల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. అంటే మీరు ఏం స్పాన్సర్ చేస్తున్నారు, అంటే విద్యార్థులకు ఏమి ఇస్తారా? విద్యార్థులకు ఏం చేస్తున్నారు స్పెషల్? ఏంది బయట స్కూల్ కి మీ దగ్గరికి ఏం డిఫరెంట్? వేరే స్కూల్స్ కి కాంపిటీషన్ కి తేడా ఏందని అడుగుతున్నారు. అంటే మీకు ఇంత పేరు రావడానికి సక్సెస్ఫుల్ కారణాలు ఏంటి? అంటే సరే, మామూలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి అంటే స్టూడెంట్ టీచర్ రేషియో తీసుకుంటారు. అంటే స్టూడెంట్ నుంచి మనం ఎంత కలెక్షన్ చేస్తున్నామో టీచర్స్కి ఎంత ఇస్తున్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. సో మన దగ్గర అట్లా ఉండదు. పిల్లలు ఎంత ఫీజు కట్టినప్పటికీ కూడా మనం మంచి టీచర్స్ తీసుకొని మంచి శాలరీస్ తీసుకుని నడిపిస్తున్నాం. సో మనం కమర్షియల్ ఏడ కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు పిల్లాడి దగ్గర 10,000 తీసుకుంటే టీచర్కు 10,000 ఇస్తే సరిపోద్ది. సో అట్లా కాకుండా 4-5 తీసుకొని టీచర్కు 2-3 ఇస్తే అది సక్సెస్ ఉండవు. సో మనం తక్కువ ఫీజు తీసుకున్నా మంచి శాలరీస్ ఇచ్చి మంచి టీచర్లను పెట్టి నడిపిస్తున్నాం, అదొకటి. రెండోది, మా దగ్గర 3 పిల్లలు ఉంటే ఒకరికి ఫ్రీ ఇస్తున్నాం ఎడ్యుకేషన్. అంటే ఒక అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కాకుండా. అదే ఫాదర్ లేకపోతే వాడికి ఎంత ప్రాపర్టీ ఉన్నా 50% ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. వికలాంగులు అయితే పూర్తి విద్యను అందిస్తున్నాం, ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయి అంటే స్కూల్ వరకు కూడా బయట ఏమన్నా ఫీల్డ్స్ కానీ ఎట్లా చూస్తారా? ఒకటే స్కూల్ మాత్రం? స్కూల్ ఒకటే ఉంది సార్, స్కూల్ తప్ప ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ హై స్కూల్ ని సపరేట్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మామూలుగా ఇంతకుముందు క్లబ్ ఉంటుండే హై స్కూల్. లాస్ట్ ఇయర్ మనం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 21-22 అకాడమిక్ ఇయర్ నుంచి ప్లే స్కూల్ స్టార్ట్ చేసినాం. ప్లే స్కూల్ సపరేట్ బిల్డింగ్ లో నడుస్తుంది, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఇప్పుడు 10th వరకు ఒక బిల్డింగ్ లో నడుస్తుంది. ఇట్లా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఎట్లయితే ప్రీ ప్రైమరీ సపరేట్ చేసినామో హై స్కూల్ కూడా సపరేట్ చేస్తాం. దానికి కూడా ఒక బిల్డింగ్ చూస్తున్నాము, త్వరలో అది కూడా అయిపోద్ది. 6th to 10th క్లాస్ కూడా మంచి స్టాండర్డ్స్ తో నడపాలని ఒక చిన్న ఆశ. ఇది ప్రైవేట్ కాబట్టి ఒక టీం వర్క్ జరిగితే సక్సెస్ఫుల్ అనేది ఇస్తుంది. సక్సెస్ జరుగుతుంది, సక్సెస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ సహకారం ఎట్లుంది, వీళ్ళ సహకారం అందేటట్లు మీరు ఎట్లా ప్రయత్నం చేస్తుంటారు? కేవలం శాలరీ తీసుకున్న ఒక ఎంప్లాయీ లాగా వచ్చి వెళ్తారా, లేదంటే నాది అని భావిస్తారా? ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినారు, మీ వేరే స్కూల్ తో పోలిస్తే మీ స్కూల్లో ఏం తేడా చూపిస్తున్నారు? మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. అంటే మన రిసీవింగ్ కూడా అలా ఉంటుంది వాళ్ళతో. సో మనం మంచి రిసీవ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఇది నా ఫ్యామిలీ, ఇది నా స్కూలు, మేమంతా ఒకటే అన్న ఉద్దేశంతో వర్క్ చేస్తారు. వాళ్ళు శాలరీ మైండెడ్ కాదు. అట్లా మనం అపాయింట్ చేసుకునేటప్పుడే చెప్తా నేను, అమ్మ మా దగ్గర శాలరీ ఇంత ఉంటుంది, అది కూడా టైంకి ఇవ్వచ్చు అని చెప్తాను. మీకు డైరెక్ట్ చెప్తున్నా. ఈరోజు ఫస్ట్ శాలరీ ఇస్తామంటే ఫస్ట్ కూడా ఇవ్వకపోవచ్చు, ఒక్కోసారి 2 నెలల వరకు కూడా శాలరీ రాదు అని అన్ని చెప్పిన తర్వాతనే తీసుకుంటాం వాళ్ళని. అంటే వాళ్ళని చెక్ చేస్తా, వీళ్ళు శాలరీ కోసమే వర్క్ చేస్తున్నారా లేకపోతే ప్యాషన్తో ఉన్నారా. సో ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు డబ్బు ఆశిస్తే ఫీల్డ్ వేస్ట్. కాబట్టి ఏదన్నా టీచింగ్ వృత్తి ఎంచుకున్న వాళ్ళనే నేను ఎంచుకుంటాను కాబట్టి సక్సెస్ఫుల్గా. ఒక మాట ఏం చెప్తారు, నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, ఇంకా ఏదైనా. సో కేవలం మార్పు అనేది ఒక విద్యా వ్యవస్థనే మార్పు వస్తుంది, కీలకమైనది ఇదే. దీని మీద మీరు ఎట్లా చెప్తారు? విద్యార్థులు రెగ్యులర్గా ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఏం చెప్తుంటారు?
మంచి చదువుకోనరా మంచి అది భవిష్యత్తు ఉందనే జనరల్ గా అందరం చెప్తాం, బాగా చదువుకోండి, అంతకు మించి భవిష్యత్తు ఉంటుంది అని అంతకు చెప్తాం. మించి ఎక్కువ చెప్పే సందర్భాలు అయితే ఏం లేవు, చెప్పలేము కూడా. ఇప్పుడు సొసైటీ అట్లుంది, ఎక్కువ చెప్పినా ఇబ్బందే, ఉమ్. తక్కువ చెప్పిన ఇబ్బందే, కాబట్టి ఎంత కావాలో అంతే చెప్తాం. ఉమ్. ఇది ఎప్పుడైనా రాజకీయంగా ఆలోచించిరా? రాజకీయంగా అంటే మన రాజకీయ నాయకులం కాదు కదా. నేను ఇప్పుడు స్కూల్నే ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నప్పుడు నేనెందుకు పొలిటికల్ గా పోటీ చేయొద్దు, నేనెందుకు రాజకీయాల్లో రావద్దు, ఇక్కడ నా దగ్గర ఉన్న విద్యార్థులకి ఈ రకంగా మార్కులు ఇస్తున్నప్పుడు రేపు రాజకీయంలోకి వచ్చి ఒక హోదాలో ఉండి టీచర్స్ అంటే వాస్తవానికి సార్, వాస్తవానికి మన దగ్గర 630 స్ట్రెంత్ ఉంది కదా. వాళ్ళ అమ్మ నాన్న వేసుకున్న 1200 మెంబర్స్ వస్తారు. సో రాయకొండ మండలంలో దాదాపు నాకు ఒక 300 మెంబర్స్ చుట్టాలు ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకుంటే 2 నుంచి 3,000 మంది అవుతారు. కానీ రాజకీయం వేరు, స్కూల్ వేరు. రాజకీయంకి వచ్చేసరికి వీళ్ళు సపోర్ట్ చేయరు. నేను స్కూల్ వరకు అనుకోకుండా మామూలుగా ఆలోచన ఎప్పుడన్నా ఇట్లా మీకు అనిపించిందా, నేను ఎందుకు కావద్దు రాజకీయంగా? చూద్దాం ఏదైనా రాజకీయ పార్టీ రాజకీయంలో ఉన్నారా? రాజకీయాలు అంటే మా మిస్సెస్ ఉంది సార్, వార్డు మెంబర్ ఉంది. కానీ అది వార్డు మెంబర్ అంటే వాళ్ళకి గ్రామ స్థాయి వరకు, మనకు మండల స్థాయి ఇంపార్టెంట్. చూద్దాం ఏదైనా రాజకీయ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ. ఆలోచనతో ఉన్నారా ఎప్పుడన్నా? ఉంటది, లోపల ఎక్కడో మూలకు ఉంటది. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. జెడ్పీటీసీ వేస్తే ఫ్యూచర్ ఆలోచన అయితే పొలిటికల్ 100% ఉంది, ఉంటది కదా ఆశ. ఆల్రెడీ మనం వెల్ నోన్, అందరికి తెలుసు. కానీ వాళ్ళు మనకు కోరుకోవాలి, అవకాశం కూడా రాజకీయ పార్టీలు ఇవ్వాలి. ఈ ఇండిపెండెంట్ ఇవన్నీ వేస్ట్, ఏదైనా పార్టీ సింబల్ తో వేస్తేనే బాగుంటది. కాబట్టి వాళ్ళు మనకు కోరుకుంటే అప్పుడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందుకెళ్తాం. ఒకవేళ మీకు అవకాశం బై ఛాన్స్ వస్తే, ఆలోచన లేదే అంటున్నారు, ఒకవేళ వస్తే చేస్తా అని అంటున్నారు, వస్తే ఎట్టుంటది? వస్తే తప్పకుండా చేస్తా సార్. విన్ అవుతారు అప్పుడు? అవ్వడం అనేది మన చేతిలో ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ వరకు ఎట్లా మీ ఆలోచన ఉండదు, సొసైటీకి ఎట్లుంటది? మీ మండలం 100% ముందు మండలం కూడా స్కూల్ లాగానే భావిస్తారు. ఇంకా ఈ స్కూల్ ఇది కూడా మండలం స్కూల్, అంతా విద్యార్థులు అన్ని రకాలుగా చేయాల్సి వస్తుంది సార్. ఫస్ట్ ఎడ్యుకేషన్ పైనే పడతాం. హెల్త్ అయితే మా సార్ ఉన్నాడు, దామోదర్ సార్ ఉన్నాడు, ఆయన అన్ని రకాలుగా మంచి చేస్తున్నారు కూడా, చేస్తాడు కూడా. 10 ఏళ్ల నుండి స్కూల్ కొనసాగుతుంది, ఏదో రకంగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అదే సక్సెస్ఫుల్లో మీ విద్యార్థుల పేరెంట్స్ మీకు డబ్బులు సకాలంలో చెల్లిస్తారా? ఫీజులు సకాలంలో అంటే ఏం రావు సార్, కాకపోతే మార్చ్ ఎండింగ్ వరకు ఒక 80% ఫీజు వస్తుంది, 20% రాదు. స్ట్రెంత్ ఎంత ఉందన్నారు? 634. 634లో వీళ్ళందరూ ఫీజులు వస్తాయి? టైంకి వస్తాయి? టైంకి రావు సార్, అదే చెప్తున్నా కదా, మార్చ్ ఎండింగ్ వరకు వస్తాయి, ఒక 80% వస్తుంది, 20% రాదు. కష్టం. ఫీజులు మీరైతే ప్రయత్నం చేస్తాం, కట్టమని అడుగుతాం. స్టాఫ్ కి అయితే ఖచ్చితంగా సాలరీస్ ఇవ్వాల్సిందే కదా సార్, ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళు రారు. ఇప్పటిదాకా ఎంత సంపాదించారు స్కూల్ మీద? 3 ఎకరాలు అమ్ముకున్నాను సార్. అంటే మీ ఆలోచనతో అమ్ముకోవడం ఏంది అంటే, అసలు మనం స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర 1 రూపీ లేదు. ఓకే. అట్లా డెట్ తెచ్చి బయట స్టార్ట్ చేసినాం. అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఎట్లా నడుస్తుంది అది ఇది అట్లా ఉంటది కదా ఆ టైంలో. సో వాస్తవ పరిస్థితులు మారిపోయినాయి మొత్తం. మనం స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేసినాం, స్లోగా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఇయర్ ఏం బస్సెస్ లేవు మన దగ్గర, సింగిల్ ఆటోతో నడిపినాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం 2 బస్సెస్ తీసుకున్నాం, కొత్త బస్సెస్ తీసుకున్నాం. సో వాటికి ఫైనాన్స్ ఎవ్రీ మంత్ ఫైనాన్స్ ఇక్కడ ఫీజెస్ రాకపోవడం, ఇంట్రెస్ట్లు పెరగడం, ఇట్లా చాలా అయినాయి. సో కరెక్ట్ సెట్ అవుతున్న మన టైంలో కోవిడ్ వచ్చింది. 2 years కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో కూడా కొంతమంది పేరెంట్స్ ఫీజు కట్టడానికి ముందుకు వచ్చిండ్రు. తర్వాత ఫీజు అడిగితే 100కి డయల్ చేయమని చెప్పినారు కదా, గుర్తుందా? ఆ 100కి డయల్ చేయమనగానే ఒక్కడు కూడా ఫీజు కట్టాలి. కంప్లీట్ కొలాప్స్. ఆ ఇయర్ మొత్తం 20 lakhs దాకా పోయింటది ఫీజు. సో మళ్ళీ 1 year అయితే అసలుకే స్కూల్ నడవాలి. రెంట్ ఖచ్చితంగా కట్టాల్సిందే. అంటే మా ఓనర్ కొంచెం మంచోడు కాబట్టి రెంట్ కూడా అడగలేదు, కోవిడ్ టైంలో అడగలేదు. కోవిడ్ అయిపోగానే మనకి 1 year అసలు నడవలేదు. ఏది 2021 అసలు రన్ చేయలేదు, అకాడమిక్ ఇయర్ అసలు స్టార్ట్ అవ్వలేదు. సో 21-22 స్టార్ట్ అయింది మనకి. 21-22 కూడా ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా పేరెంట్స్ నెల కడతాం, పంపుతాం లేకపోతే. సో అప్పుడు చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నా. దాదాపు ఒక 440 స్ట్రెంత్ ఉన్నప్పుడు కోవిడ్ వస్తే మనం స్కూల్ రీఓపెన్ చేసేసరికి 150 అయింది. 3 ఎకరాలు అమ్ముకున్నాను. ఇదే సిచ్యువేషన్. ఫీజెస్ సరిగా రాకపోవడం, బయట నుంచి అప్పులు తేవడం, తెచ్చినోడు అడగడం, వాడు కట్టాలంటే తప్పదు కదా. కడితే ఆగంటే లేదు ఇంటికి వస్తా అంటాడు. వాడు ఇంటికి వచ్చడం ఎందుకని అమ్మేసుకుంటాడు. అట్లా ఏదిగా ఏ రోజుకైనా ఒక రోజు మంచి వస్తా కదా అని ముందుకు వెళ్తా అంటే కోవిడ్ వచ్చింది. అంటే కేవలం ఆలోచన సక్సెస్ఫుల్ గా ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉందా? 100% సార్. కమర్షియల్ గా ఫెయిల్ నేను. అంటే ఒక ప్యాషన్ తో వచ్చినా కాబట్టి
సక్సెస్ఫుల్ ఉంది. టీచింగ్ ప్రొఫెషన్ లో సక్సెస్ ఉన్నాం, కానీ కమర్షియల్ గా ఫెయిల్ ఉన్నాం సార్. విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ జనరల్గా అన్ని స్కూల్లో చేసినట్టు చదువుకోవాలి, ఇంటికి రావాలి, లేదా ఫ్యూచర్ జాబ్ రావాలి, నా కొడుకు హుషారు కావాలి అని చెప్పేసి మ్యాక్సిమం అందరి తల్లిదండ్రులనే కోరుకుంటారు. స్పెషల్గా ఇక్కడ స్పెషల్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి, మీ పాఠశాల నుంచి తన పిల్లలు ఎట్లా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ నుంచి ఏం ఆశిస్తారు మీ దగ్గర నుంచి స్పెషల్గా? ఇంకా వేరే అంటే జనరల్ గా తల్లిదండ్రులు మన జనరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ మాత్రమే, అవును, ఈ స్కూల్ మట్టుకు అంటున్నారు. అవును, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే సార్, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, నా పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఆడు ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నవాడే మాట్లాడాలని అనుకుంటారు, కానీ ఎక్కువ మటుకు సబ్జెక్ట్ రావాలని ఎవరు కోరుకోరు. ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలు, బాగా చెప్తారు స్కూల్ అంటారు. ఆ అబ్బాయి ఇంగ్లీష్ లో మాట్లాడలేదు అనుకోండి, స్కూల్ బేకార్ అంటారు. కానీ ఆ సబ్జెక్ట్ చూడరు. ఇప్పుడు మనం జనరల్ గా మనకు ఏం ఎదురైతుంటుంది బయట, సో మన ఫ్రెండ్సే ఉంటారు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకోటి ఉంటాడు ఎంబీబీఎస్ చేస్తాడు, వాడికి ఇంగ్లీష్ రాదు, అట్లా అని చెప్పి వాడు ఎంబీబీఎస్ చేయొద్దా? అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వస్తేనే ఎంబీబీఎస్ బీటెక్ ఏదో వస్తుంది. ఇంగ్లీష్ అనేది కేవలం లాంగ్వేజ్. రావాలని పట్టుకుని వాళ్ళు వచ్చిన మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయదు, ఇది కాదు ఇది అవసరం చెప్తా, ఇదే చెప్తా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఆబ్వియస్ ఇంగ్లీష్ రావాలి. భాష అనేది వన్ ఆఫ్ ది పార్ట్, అవునా, కానీ కీలకమైన సబ్జెక్ట్. సబ్జెక్ట్ తో పాటు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా ఉండాలి, ఉండొద్దు అని అన్నాను, కానీ దానికి టైం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర మాట్లాడే పరిస్థితులు అవి కదా. ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మాట్లాడరు, చుట్టుపక్కల పిల్లలు మాట్లాడరు, కాబట్టి ఎక్కువ గుర్తుండదు పిల్లలకి, ఎక్కువ మాట్లాడలేకపోతారు. మన హైదరాబాద్ కానీ జైరాబాద్ స్కూళ్ళలో పిల్లలు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ సరౌండింగ్స్ అన్ని అట్లే ఉంటాయి, సో రెగ్యులర్ గా అదే మాట్లాడుతుంటారు. మన దగ్గర అది ఉండదు. స్కూల్ ఉన్నంతసేపు మాట్లాడతారు, బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. కానీ పేరెంట్స్ ని ఒకటే చెప్తా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అమ్మా, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి పిల్లలు. సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటేనే ఎంబీబీఎస్ ఇంజనీర్ ఎవరైనా అవుతారు. ఇంగ్లీష్ అనేది జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే, మాట్లాడడం మాత్రమే. అది ఎప్పుడైనా నేర్చుకో, అంతే, అదొక లాంగ్వేజ్ సార్. అదే ఎప్పుడైనా నేర్చుకో. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా శ్రీమేధ లాంటి, రసల్స్ లాంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి. 45 days పోతే వచ్చేస్తారు, పెద్ద కథ ఏం కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూలే మీరు అన్నది, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే కాన్సెప్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది కదా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ లేదు. సో మనం చెప్పేది టీచింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది పాండు సార్ మనతోటి స్కూల్ రాధాకృష్ణ స్కూల్ సంబంధించినటువంటి పంచుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా తన పేరెంట్స్ అంతా పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ షార్ప్ కావాలి, ఏదో ఒక హోదాలో ఉండాలి ఆలోచన పక్కన అయితే, అంతకంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఆలోచన ఉంది. కానీ ఇంగ్లీష్ అనేది కీలకం అది కాదు, సబ్జెక్ట్ కీలకం. సబ్జెక్ట్ ఉంటే భాష, అది భాష సంబంధించింది. ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు భాష ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా వాళ్ళు చెప్తున్నారు. గత 10 years నుంచి స్కూల్ రన్ చేస్తున్నారంట. 2 years కరోనా రావడంతో, అంటే ఆలోచన మాత్రం టీచర్ ఫీల్డ్లో ఉండాలనేది, కానీ సక్సెస్ కాలేదు. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచన మాత్రం ఆచరణలో పెడుతున్నారు, ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. ఆ రకంగా వెళ్తున్నారు. ఆలోచన సక్సెస్ఫుల్ కావడంలో, ఆ వెళ్తున్న మార్గంలో కరోనా రావడం పట్ల 2 yearsలో సక్సెస్లో ఉన్నారా సార్ అంటే, లేదు నేను ఆశలు అనుకున్నా 3 ఎకరాలు అని చెప్తున్నారు. అంటే దీనికి స్కూల్ మెయింటైన్ చేస్తున్నారని కాదు, పరిస్థితులను బట్టి అనుకోవాల్సి వచ్చింది. ఫ్యూచర్ మా ఆలోచన మాత్రం విద్యార్థులకు మార్పు కోసం ఉంటుంది. రాజకీయాల వైపు వస్తారా, ఈ మార్పుని అక్కడ తీసుకొస్తారా అంటే చూద్దాం. ప్రజలు అవకాశం ఇస్తే ఆ సిచ్యువేషన్ కనుక ఏదైతే ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా చేస్తా. ఏ రకంగా అయితే స్కూల్లో విద్యార్థులను మార్చాలనే ఆలోచన ఉందో, రాజకీయంగా అవకాశాలు వస్తే అక్కడ కూడా మార్చాలనే ఆలోచన అయితే చేస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీతో ప్రవీణ్ కుమార్, రైకో.